నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। రాబోవు ఎన్నికల్లో వైకాపా తరపున గూడూరు నుండి ఎవరు బరిలో ఉన్నా కలిసి పనిచేస్తాం। బన్హీసాహేపేట ప్రాంతంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అంబేద్కర్ విగ్రహావిష్కరణ గోడపత్రికలు విడుదల చేసిన ఎమ్మెల్యే వరప్రసాదరావు నాయకులు। లెక్కలు లేకుండా తరలిస్తున్న నగదు స్వాధీనం। చిల్లకూరులోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 19 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని వివరాలు వెల్లడించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి। అంగన్వాడీ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తాం। గూడూరులో నిరసన ర్యాలీ చేపట్టిన అంగన్వాడీ వివిధ సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలింపు। తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో విఫలం। మనుబోలు మండలంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై విమర్శలు చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి। ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న లక్షలాది రూపాయలను స్వాధీనం చేసుకోవడంతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు। చిల్లకూరులోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు। విజయవాడ నుండి తిరుపతికి ఆర్టీసీ బస్సులో 19 లక్షల రూపాయల నగదును శ్రీరంగం అరవింద కృష్ణ అనే వ్యక్తి తీసుకెళ్తున్నారు। ఈ క్రమంలో భాగంగా చిల్లకూరు మండలంలోని బోధనం టోల్ ప్లాజా వద్ద ఎస్ఐ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహిస్తున్నారు। దీంతో ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న నగదును వారు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు। అనంతరం చిల్లకూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పట్టుకున్న నగదు మీడియా ముందు ప్రవేశపెట్టారు। ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి కాగితాలు లేకుండా 19 లక్షల నగదు తరలిస్తుండడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు। ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తుండగా నగదు గుర్తించడం జరిగిందని తెలిపారు। పట్టుబడ్డ నగదును ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత కోర్టులో అప్పజెబుతామని ఆయన వివరించారు। గూడూరు సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు ఉదయం ఎర్లీ అవర్స్లో చిల్లకూరు ఎస్ఐ గారు వారి సిబ్బంది మరియు మా సబ్ డివిజన్లో ఎస్ఐతో కూడా చెక్ చేయడం జరిగింది। మేము వెహికల్ చెక్ చేస్తున్నాము। దీని అందరికీ డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మా ఎస్పీ గారి డిఐజీ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం రాబోయే ఎలక్షన్ సందర్భంగా కొన్ని సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు ఏదన్నా ఇల్లీగల్ థింగ్స్ నడుపుతారనే ఉద్దేశంతో మాకు వెహికల్ చెక్ చేయమని చెప్పడం జరిగింది। దాని ప్రకారం ఈరోజు చెక్ చేస్తుంటే ఎర్లీ అవర్స్ 4 o'clock ప్రాంతంలో శ్రీరంగం అరవింద కృష్ణ అనే వ్యక్తి దగ్గర అన్అకౌంటబుల్ 19 lakhs rupees క్యాష్ ఉన్నవి। దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అడిగితే సరైన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు। వారు ఈ బిలాంగ్స్ టు జగ్గైపేట విజయవాడ టు తిరుపతి వెళ్తున్నారని చెప్పారు। డాక్యుమెంట్స్ చూపించలేదు కాబట్టి మనం సీజ్ చేయడం జరిగింది। ఎస్ఐ గారును మా వాకాడ ఎస్ఐ గారు ఉన్నారు। సీజ్ చేసి దానికి తదుపరి చర్య నిమిత్తము కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది। దీని అందరికీ ఎలక్షన్ సందర్భంగా అన్సోషల్ ఎలిమెంట్స్ వారు ఇల్లీగల్ థింగ్స్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఉద్దేశంతో మేము చెక్ చేయడం జరిగింది, వెహికల్ చెక్ చేయడం జరిగింది। ప్రివెన్షన్ ఆఫ్ ఇలాంటి ఇల్లీగల్ థింగ్స్ చేయడానికి ఈ చెకింగ్లు ఉంటాయి। కానీ మాతో పాటు మా ఎస్ఐలు ఎక్సైజ్ వారు కూడా రావడం జరుగుతుంది। సెబ్ వారు అందరూ కలిసి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది బోధన టోల్ ప్లాజా దగ్గర। ఈరోజు చెకింగ్లో ఈ 19 lakhs rupees సీజ్ చేయడం జరిగింది। ఈ సమావేశంలో గ్రామీణ సిఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ అంజిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు। వైకాపా అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని, టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు।
గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని నాయకులతో కలిసి ఈ నెల 19వ తేదీన విజయవాడలో ప్రారంభించనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంకు సంబంధించిన గోడపత్రికలు ఆవిష్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనమును విజయవాడలో ఏర్పాటు చేశారు. ఈ నెల 19న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరుల చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని బన్హీసాహెబ్పేట ప్రాంతంలో ఏర్పాటైన వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే వరప్రసాదరావు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అనేక చోట్ల ఎమ్మెల్యే స్థానాల్లో మార్పులు జరుగుతున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో గూడూరు ఎమ్మెల్యే స్థానానికి తనకు బదులు మరొక వ్యక్తికి అవకాశం ఉంటుందని పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న మేరిగ మురళీధర్కు ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశం ఉందని ఆయన సూచనాప్రాయంగా వెల్లడించారు. టికెట్ ఎవరికి వచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకుంటామని ఆయన వివరించారు. అంబేద్కర్ వచ్చి రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, సామాజిక స్ఫూర్తిదాత, గొప్ప ఆలోచనలు. గత దాదాపు 100 సంవత్సరాల్లో కూడా ప్రపంచంలో అలాంటి మేధావి లేరని చెప్పి ఇంటర్నేషనల్ సర్వేలో కూడా వచ్చింది. నా ఆలోచన విధానాన్ని వాళ్ళకి చెప్పిన తర్వాత ఆ తర్వాత చక్కగా నాకు తెలిసినంత వరకు పల్లి కళ్యాణ్ గారిని కూడా అడిగాను. నేను బాబు నేను నాన్న ఏం చేస్తున్నారు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగితే ఏం చేయమంటారు? సో నాకు ఇష్టం లేదని నీరుగా చెప్పాను. నా కుమారుడు కూడా ఏ రోజు కూడా మేము ఇక్కడ కావాలని చెప్పలా. నేను కూడా 5 సంవత్సరాల్లో మళ్ళా ఉంటానని ఏ రోజు కూడా నేను చెప్పలా. అభిమానులు ప్రేమ అందరూ కోరి ఉండొచ్చు. సో అప్పుడు ఆ రోజు ఎప్పుడైతే మురళీ గారి దగ్గర నుంచి వారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నా చేతి తీయడం జరిగిందో ఆ రోజు నేను దాదాపు 2 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారితో నన్ను వాగ్వాదం చేయడం జరిగింది. వాగ్వాదం అంటే ఏంటంటే, బాబు అక్కడ సత్యవీడులో సురేష్ ఆదిమూలం చేసుకున్నాడు కదా, ఈయన చేసుకుంటున్నాడు కదా, పోనివ్వండి అని. లేదన్నా కొన్ని కారణాల వల్ల మనం మార్పు చేయాల్సి వస్తుందన్న, తప్పనిసరి అయిపోయిందని చెప్పిన తర్వాత అప్పుడు నేను వెళ్ళి మురళి ఇంటికి వెళ్ళి మురళి నేను సందర్శించి నా ప్రమేయం ఏమీ లేదు, ఈ విధంగా కొన్ని పార్టీల కొరకని చెప్పి పార్టీ బలోపేతం చేయడం కొరకని చెప్పి ఒక అనుభూతిని పెట్టాలని చెప్పారు. అందుకని చెప్పి ఇలా జరిగిందని చెప్పినప్పుడు ఆయన భార్య నాకు బిడ్డ సమానురాలు కంటినీరు పెట్టింది. అప్పుడు నేను ఆ బిడ్డకి ఏం చెప్పానంటే, ఎందుకంటే ఏదో ఒక రోజు బయట చెప్పాలి, అప్పుడు నేనేం చెప్పానంటే, అమ్మ నా ప్రమేయం ఏమీ లేదు, పార్టీ బలోపేతం కొరకు గెలవడానికి కొరకు అని చెప్పి ఇలా పెట్టారమ్మా, నాకు మళ్ళా అవకాశం వస్తే తప్పనిసరిగా నేను మురళికి తెలియచేస్తానమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇప్పుడు వారికి మాకు పోటీ పడిందన్నది కాదు అక్కడ. తద్వారా ఎమ్మెల్యేగా నా బాధ్యతలు నేను నెరవేర్చలేకపోతున్నాను. ఎమ్మెల్సీలుగా మురళీ గారు, కళ్యాణ్ గారు, చంద్రశేఖర్ గారు వారు ఆశయాలు నెరవేర్చలేకపోతున్నారు, బాధ్యతలు నెరవేర్చలేకపోతున్నారు. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మరలా ఎవరో గత 5 సంవత్సరాలు కనిపించిన వ్యక్తి మళ్ళా అంటుంటే కరెక్ట్గా దానికి ముందు రోజే 3 రోజుల క్రితమే గోపాల్ రెడ్డి గారు అదే మాట, లేదు మీరారెడ్డి గారు అదే, దేవసేనమ్మ గారు అదే, అందరూ అదే మాట అన్నారు. బొమ్మిరెడ్డి గారు బొమ్మిడి కూర అదే మాట అన్నారు. ఏమన్నారంటే మళ్ళా ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ 3 నియోజకవర్గానికి తీసుకొస్తే ముఖ్యంగా అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వ్యక్తి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలంకొండ వరప్రసాదరావు గారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ఒక నాయకుడు ఈ గూడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం కూడా ఈ నియోజకవర్గం కూడా అదృష్టం చేసుకుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాయనంటే, దాదాపు 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో మేము చూసినటువంటి ప్రజా ఆదరణ, పేదల మన్నన పొందినటువంటి గౌరవ శాసనసభ్యుల వారు అంత పెద్ద గొప్ప వ్యక్తిని మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన గూడూరు పట్టణానికి ఇవ్వడం మన అదృష్టంగా భావిస్తూ, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని ఇంకా ప్రేమ ఆప్యాయత అనురాలు పంచుతూ ప్రజలందరినీ మన్నం చేసుకుంటూ ముందుకు పోతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ ఆదరించాలా. మన గూడూరు ఎమ్మెల్యే గారైతే ఇక్కడ గూడూరులో గతంలో మహనీయుల విగ్రహాలు లేకుండా, మహనీయుల విగ్రహాలు జయంతిలు కానీ వర్ధంతులప్పుడు ఫోటోలు పెట్టుకుని చేసేది, ఇది ఉండకూడదనే ఒక మహా ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు మన పోస్ట్ ఆఫీస్ ఎదురుగా మహనీయుల విగ్రహాలు అన్నీ పెట్టారు. ఇటీవల స్వామి వివేకానంద విగ్రహం కూడా పెట్టారు. ప్రతి ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడు, పార్టీ పెట్టాడు.
వాళ్ళ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి నిరంకుశానికి వ్యతిరేకంగా ఆయన ఆనాడు తన వైఖరిని చెప్తూ పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీలో పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. పాదయాత్రలో 3648 కిలోమీటర్లు దిగ్విజయంగా ప్రతి తలుపు తట్టాడు, ప్రతి గుండె తట్టాడు, ప్రతి మనిషిని హక్కును చేర్చుకుని విజయవంతమైన యాత్ర సాధించాడు. మరి ఆ విజయవంతమైన యాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించేదానికి ఆ రోజు పాదయాత్ర కీలకం. పాదయాత్రలో ఎన్నో విధాల కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు కత్తి ఘాట్లు దిగినా కూడా పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసి పార్టీని అధికారంలో తీసుకొచ్చేదానికి ఆయన చేసినటువంటి కృషి ఈరోజు పేద ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఫలాలు కూడాను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోమని తెలియజేస్తాం. ఈరోజు మన ఎమ్మెల్యే గారి విషయానికి వస్తే ఈ గత 40 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి ఈ 5 ఏళ్లతో పోలిస్తే. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, కోడూరు మీరారెడ్డి, అజీజ్ ఖాన్, సునీల్ రెడ్డి, అన్నం మురళి, నరసయ్య, భవానీ తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. మనుబోలు మండలంలోని గురువిందపుడి గ్రామంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడారు. మనుబోలు మండలంలోని గురువిందపుడి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్థానిక నాయకులతో బైక్ ర్యాలీ చేపట్టారు. నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి పనులు వివరించారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో 91,000 తెల్ల కార్డులు ఉంటే కేవలం 5,000 మందికి మాత్రమే తుఫాన్ సాయం అందిందన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 44,000 మందికి మాత్రమే తుఫాన్ సాయం ఇచ్చారన్నారు. తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విఫలమయ్యారని ఆయన విమర్శించారు. పూడి గ్రామంలో 423 వైట్ కార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ బియ్యము 4,000 రూపాయల డబ్బులు సరుకులు ఇస్తే 6,000 లెక్కనిస్తే 25 లక్షలు ఎగ్గొట్టావు. అంత 14 ఇళ్ళకి ఇచ్చావు. 14 ఇళ్ళకి అది కూడా 2,500, ఒకరుంటే 1000. ఈ ఒక్క ఊరికి 25 లక్షలు ఎగ్గొట్టావు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని 51,60,00,000 ఎగ్గొట్టావు. నువ్వు రోజు దానికి ఏం ఖర్చు లేదు. చంద్రమోహన్ రెడ్డి తిట్టేదానికి నేను ఓడిపోయినా, నువ్వు గెలిచి ఏం పీకావు చెప్పు. నిన్నపై వీరంపల్లిలో ఏందేందో వాగుతుండవు కదా, నువ్వు ఏం చెప్పావా? నేను గెలిచిన 6 నెలల్లో చిటికేసి చెప్పావు, ఓట్లేండి నాకు, నేను డేగపూడి బండేపల్లి కెనాల్ చేస్తాను. చేతగానోడివి, గాజులు తొడుక్కో, చేతగానోడివి నువ్వు. అందుకే కదా వాళ్ళని పంపించావు నా మీదకి వరదాపురంలో. అటు ఇటు కానీ వాళ్ళని పంపించావు, మేకప్ చేసుకుని వచ్చారు. వాళ్ళు పాపం నన్ను చూసి అయ్యా అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయినా. వాళ్ళ మీద కేసు పెట్టమంటావు. అసలు ఎంత దుర్మార్గం. పంపించింది నువ్వు, హిజ్రాల మీద నన్ను కేసు పెట్టమంటావు. వాళ్ళు నన్ను ఆశీర్వదించిపోయినారు. వచ్చి నన్ను చూసిన తర్వాత వాళ్ళు ఎవరు రౌడీల మీదకి పొమ్మన్నావు అని చెప్పి చెప్పారు. ఇక్కడ చూస్తే నువ్వు ఉండవయ్యా అని చెప్పి ఆశీర్వదించిపోయినారు. ఈ రోజు వాళ్ళ మీద కేసు పెట్టమంటాడు. హిజ్రాల మీద నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు? ఎంత మంచి గుణం అయ్యా నీదా, గొప్పోడివి నువ్వు. సరే కానీ ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఎట్టుగట్టి చెయ్యి. ఈ కార్యక్రమంలో నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, పచ్చిపాల రామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ రెడ్డి, రాయపాటి కిరణ్ కుమార్, దండు చంద్రశేఖర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, వెంకటేశ్వర్లు, రాజాగౌడ్, చల్లగిరి ప్రసాద్, చిట్టిబాబు, రవి ఆచారి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని రైతు సంఘం నాయకులు జోగి శివకుమార్ తదితరులు పేర్కొన్నారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 29వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో భాగంగా నిరసన ర్యాలీ చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. గూడూరు పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 29వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా మంగళవారం అంగన్వాడీలు వివిధ సంఘాల ప్రతినిధులు కలిసి పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు జోగి శివకుమార్ తదితరులు మాట్లాడుతూ సమ్మె చేస్తున్న అంగన్వాడీలను అడుగడుగున అడ్డుకోవడం తగదన్నారు.
సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు వివరించారు. 4 సంవత్సరాల నుంచి కూడా కావాల్సుకుంటున్నాం. అప్పటి నుంచి కూడా ప్రభుత్వానికి ఎన్నో దఫాలు కూడా చెప్పడం జరిగింది. మా బాధలు కూడా ఓడి చెప్తున్నాం. ఇప్పటి వారు కూడా మా వంతు ఏమని కూడా చేయకుండా ఆయనంతా అమ్మఒడి నాయనఒడి అంటూ వచ్చినట్టు డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా చెప్తే మా అంగన్వాడీ కూడా ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేకపోయినాడు. ఆ రోజు కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల కంటే 1000 రూపాయలకు ఇస్తానన్నాడు. వచ్చిన కొత్తలోనే వాళ్ళకుంటే 1000 ఇచ్చాడు కానీ అంతకుముందు ఇచ్చిన పాపాను పోలా. ఇప్పుడు రీసెంట్గా ఎత్తుకుంటే ఆ ప్రభుత్వం 13,500 ఇస్తుంది. కానీ ఆ 13,500 వ్యతిరేక ఏదేదో చుట్టూ సోకులు చెప్తున్నా సరైన పద్ధతి కాదు. కానీ మా అంగన్వాడీ కడుపులు కొట్టడం చాలా దారుణమైన పద్ధతి. ఈరోజు 10 రోజులుగా మేము సమ్మె చేస్తున్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం 10 సమస్యలు మేము వదిలేమన్నారు. 10 ఏం కాదు, 4 మాత్రమే. ఏమి అవసరం లేదు. మాకు జీతం కావాలని మేము పోరాడుతున్నాము. మాకంటి పరిస్థితుల్లో జీతం పెంచేంత వరకు మేము వెనక్కి తగ్గము. మాకు జీతం ఏ రోజు పెంచుతారో ఆ రోజే మేము సమ్మె విరమిస్తామని ప్రభుత్వానికి సమ్మెలోకి వెళ్లే ముందు 14 రోజులు ముందుగానే డిమాండ్ నోట్స్ సంబంధిత అధికారులకు ఇవ్వడం, తర్వాత మేము సమ్మెలోకి వెళ్తున్నామని వాళ్ళకి తెలియపరిచి వెళ్ళి కూర్చుంటాం. ఆ రోజు ప్రభుత్వం ఏం చేస్తున్నది? సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ఈరోజు ఎస్మా చట్టాన్ని తీసుకొని వచ్చి పెట్టడం అనేది చాలా దారుణం. మీరే చెప్తున్నారు, గర్భవతులకు కానీ పసిబిడ్డలకు కానీ పౌష్టిక ఆహారం అందించే వాళ్ళు లేకపోతే వీలు పడదు, అందువల్ల మేము ఎస్మా చట్టాన్ని తీసుకొస్తున్నామని. అదేదో మీరే వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి రావాల్సిన జీతాలు ఇచ్చి వాళ్ళు న్యాయం చేసి ఆదుకోవాలి కదా. మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు ఏమి ఇచ్చారు? ఈ నిరసన కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు ఇంద్రావతి, ప్రభావతి, పెంచలమ్మ, లక్ష్మి, మణికుమారి, గోపీనాథ్, రమేష్, కోటేశ్వరరావు, బివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్త పింఛన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని కొనసాగించాలని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నాయకులు నాగరాజు తదితరులు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో సంఘ ఆధ్వర్యంలో నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలో రైల్వే స్టేషన్ ప్రాంగణంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘ్ నాయకులు నాగరాజు, వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొంత పింఛన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైల్వేను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేదే లేదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, అదేవిధంగా ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మర్రి రాఘవయ్య గారి నాయకత్వంలో ఈరోజు ఇండియన్ రైల్వేలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బ్రాంచ్లో, అదేవిధంగా డిఆర్ఎం ఆఫీస్ ముందు, అదేవిధంగా జనరల్ మేనేజర్ ఆఫీస్ ముందు, ప్రొడక్టివిటీ యూనిట్స్ దగ్గర కూడా మనం అందరం ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా డాక్టర్ మర్రి రాఘవయ్య గారి నాయకత్వంలో ఇండియన్ రైల్వేలో మేము ఒక్కరమే పోరాడుతున్నాం. ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉన్నటువంటి దాన్ని న్యూ పెన్షన్ స్కీమ్ను అమలు చేసి కొత్తగా 2004 తర్వాత జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరికీ పెన్షన్ లేకుండా చేసిన దానికి మనం నిరసనగా ఈరోజు నవంబర్లో 20వ తారీఖు బ్యాలెట్ స్ట్రైక్కి మేము కాల్ ఇచ్చాం. మొత్తం మీద ఇండియన్ రైల్వేలో 98% ఎంప్లాయీస్ స్ట్రైక్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు ఓట్లు వేయడం జరిగింది. మేము ఈరోజు ఈ ఎన్పిఎస్ని రద్దు చేసి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీము 30-35 సంవత్సరాలు కష్టపడి రైల్వేకి సేవ చేసినటువంటి మా ఎంప్లాయీస్కి వెంటనే మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని చెప్పేసి రాఘవయ్య గారి నాయకత్వంలో ఈరోజు ఇండియన్ రైల్వేలో ప్రతి దగ్గర మేము ఈరోజు ఈ ధర్నాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఈ యొక్క ధర్నాలైతేనేవి, స్ట్రైక్లైతేనేవి. ఈ కార్యక్రమంలో నాయకులు పెంచలయ్య, పివి రావు, కార్తిక్, శివకుమార్, మనోజ్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఏర్పాటైన శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రాంగణాన్ని పల్లె వాతావరణం తలపించేలా తీర్చిదిద్దారు. అనంతరం విద్యార్థులు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పండుగ విశిష్టతను ఏజీఎం శ్రీకాంత్, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తదితరులు విద్యార్థులకు వివరించారు. ఈ వేడుకల్లో డీన్లు శ్రీహరి, హరిబ్రహ్మ యాదవ్, గాంధీ, ప్రీ ప్రైమరీ కోఆర్డినేటర్ అప్సరా, ప్రైమరీ ఇన్ఛార్జ్ చందన, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ గూడూరు బ్రాంచ్లో సంక్రాంతి ముందస్తు సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఈ బ్రాంచ్లో ఉన్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని సంక్రాంతిని 15వ తారీఖు జరిగే సంక్రాంతిని ఈరోజే అందరికీ ఎలా జరుపుకోవాలి, ఎలా ఆచారాలను పాటించాలనే దాన్ని పిల్లలతో పాటు మనందరికి కూడా చాలా సవివరంగా తెలియజేశారు. ఇంత ఘనంగా ప్రతి సంవత్సరం ఈ బ్రాంచ్లో జరుగుతూ ఉంటాయి. ఆ పేరు నిలుపుకుంటూ మరలా ఈ సంవత్సరం కూడా మరలా చక్కగా ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇందులో విద్యార్థి తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని ఇక్కడ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను కూడా జయప్రదం చేశారు. మరీ ముఖ్యంగా శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ ఏజిఎం అయినటువంటి శ్రీ శ్రీకాంత్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి ఈ సంక్రాంతి సంబరాల ద్వారా మన భారతీయ సాంస్కృతిక విలువలని పిల్లలకి అందరూ కూడా తెలియజేస్తూ ఈ పండుగలు ఎలా జరుపుకోవాలనేది పిల్లలకి వ్యక్తపరుస్తూ ప్రత్యక్షంగా అలాంటి సెట్టింగ్స్ ద్వారా స్టాఫ్ అందరూ కూడా నిర్వహించి పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని మా మేనేజ్మెంట్ మాకు నేర్పించిన దాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇందులో మాకు మేనేజ్మెంట్ వైపు నుంచి పూర్తిగా సహకారం ఇస్తున్నటువంటి ఏజెం సార్ శ్రీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా సారు మొత్తం 24 బ్రాంచులున్న గూడూరు మండలంలోని విందూరు అంబేద్కర్ నగర్లో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ వార్షికోత్సవ వారోత్సవాల్లో భాగంగా 2 సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. దాతలు పోకం నాగేశ్వరరావు, పోకం శేషమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుల సహకారంతో ముఖ్య అతిథి రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ మయూరి శ్యామ్ యాదవ్ తదితరుల చేతుల మీదుగా వాటిని ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, రామ్మోహన్ రావు, రాము, ప్రభాకర్, కుమార్ నాయుడు, మునిప్రసాద్, పెంచులయ్య, మోహన్, సతీష్, వెంకటరత్నయ్య, అరుణ్, వినోద్, పవన్, నాని తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండం. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ గారు వారి కుటుంబ సభ్యుల సహకారంతో పొంకం నాగేశ్వర గారు మరియు శేషమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు హనుమంతరావు గారు, అనిల్ గారి పూర్తి సహసహకారంతో ప్రగతి సేవా సంస్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇందూరు అంబేద్కర్ నగర్ నందు ఈ 2 బెంచీలు ఇవ్వటం చాలా సుపరిమాణం. ఈ 2వ తారీఖు నుంచి ప్రగతి సేవా సంస్థ వార్షికోత్సవాల భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయటం, దానికి మన శ్రీనివాసులు సహకారంతో హనుమంతరావు గారు మరియు అనిల్ గారి పూర్తి సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత మన దేశానికి రాజ్యాంగం నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరలో ఒక ప్రయాణికులకి సౌకర్యార్థం 2 బల్లలు ఇక్కడ అంబేద్కర్ యూత్ పిల్లలు అడగటం జరిగింది. అడిగిన వెంటనే వాళ్ళు అడిగిన నెల కూడా 30 రోజులు కూడా అయి ఉండదు. ఈలోపే ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ వేయటం, 2 బెంచులు వేయటం జరిగింది. దీనికి మన పొంకం నాగేశ్వరరావు, పొంకం శేషమ్మ
అదేవిధంగా వాళ్ళ కుమారుడు అనిల్ కుమారు హనుమంతరావు గారి సంపూర్ణ సహకారంతో ఈరోజు ఇక్కడ 2 సిమెంట్ బెంచులు అడిగిన వెంటనే వేయటం జరిగింది. ఈ విధంగా పండగ వాతావరణం చాలా బాగుంది. దీనికి సంబంధించి 2 బెంచీలు వేయడం చాలా అనుకూలంగా చాలా బాగుంది కూడా. జనాలకి కానీ అన్నీ అనుకూలంగా ఉంది. దీన్ని వచ్చేసి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులైనటువంటి అనిల్ హనుమంతరావు, వాళ్ళ అమ్మ శేషమ్మ, ఫాదర్ వచ్చేసి నాగేశ్వరరావు, పంకం నాగేశ్వరరావు, వాళ్ళ పేరుతో ఈ విధంగా 2 బల్లలు ఇవ్వడం చాలా మంచి శుభ పరిణామం. అదేవిధంగా ప్రజలందరికీ చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ఏర్పాటైన రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలను పెట్టి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే భోగిమంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎల్లసిరి బాలచెన్నయ్య, అధ్యక్షుడు గుమ్మడి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మా రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. ఈ సంక్రాంతి వేడుకలో భాగంగా మా పిల్లలందరూ కూడా రకరకాల ముగ్గులు వేసి ముగ్గులతోనూ మరియు వాళ్ళ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. భోగి మంటలు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలందరూ కూడా కైట్స్ ఎగరేసేసి సంక్రాంతి సంబరాలు ఇవాళ మా రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరుపుకోవడం జరిగింది. విద్యార్థులకు మరియు విద్యార్థిని తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. గూడూరు పట్టణంలోని కళ్యాణ చక్రవర్తి ఐటీఐ కళాశాల వద్ద ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ మైనార్టీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ఫాతిమా షేక్ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి ఫోరం ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సామాజిక కార్యకర్త సయ్యద్ ఆరిఫాను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఫోరం జాతీయ అధ్యక్షుడు డేగా రవి రాఘవేంద్ర తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫోరం ప్రతినిధులు వేగూరి విజయ్ కుమార్, మాకాని వెంకటేశ్వర్లు, చంచయ్య, అరుణమ్మ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ ఫాతిమా షేక్, జోహార్ జోహార్ ఫాతిమా షేక్, జోహార్. చెప్పనా అందరూ చూడండి. ఇదిగా లోనయ్యానంటే ఒక పార్లమెంట్లో అడుగుపెట్టిన దానికన్నా ఇక్కడ ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అనుభూతి నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. నన్ను పరిస్థితి తీసుకొచ్చి నన్ను వెన్ను తట్టి ఇంత దాన్ని చేసిన మా నాయకులకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రజాసేవలో అంటే ఎక్కువ ఇంక నుంచి యునైటెడ్ ఫోరం తరఫు నుంచే నేను ప్రజాసేవ చేస్తాను అనుకుంటున్నాను. కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కానీ నోటి నుంచి మాట రావట్లేదు, నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి, కానీ అందువల్ల త్వరగా ముగిస్తున్నాను. ఈ 21వ శతాబ్దంలో కూడా మహిళల మీద ఇప్పటికీ వివక్ష ఉంది. అంతేకాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనగా అణగారిన అట్టడుగున అణచివేయబడినటువంటి కులాల మీద ఇప్పటికీ వివక్ష ఉంది. కులం పేరు దూషణ, భూములను ఆక్రమించుకోవడం, గుడిలోనికి రానివ్వకపోవడం ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ 21వ శతాబ్దంలోనే ఎలా ఉంది అంటే ఒక 170 సంవత్సరాల క్రితం ఇక పరిస్థితులు ఎంత ఘోరంగా, ఎంత దయనీయంగా, ఎంత దారుణంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. మరి ఈరోజు జనవరి 9 ఫాతిమా షేక్ గారి జన్మదినం. ఈమె సోదరుడు, వాస్తవంగా ఈమె తల్లిదండ్రులు బాల్యంలో చనిపోయారు. ఫాతిమా షేక్ అన్న సంరక్షణలో పెరుగుతూ వచ్చారు ఈమె. మరి ఈ కుటుంబం, ఫాతిమా షేక్ గారి కుటుంబం మహాత్మా జ్యోతిరావు ఫూలేకు, సావిత్రిబాయి ఫూలేకు ఆశ్రయం కల్పించారు. ఆశ్రయం కల్పించడం వల్ల వారు మన కోసం పోరాటాలు, ఉద్యమాలు చేయగలిగారు. అదే కాకుండా బాల్య వివాహాలను అరికట్టడం, వితంతువులకు మళ్ళీ వివాహం జరిగించడం, అదేవిధంగా చదువు కోసం
మహిళలకు చదువు అందని రోజు ఈరోజు ఉంటే ఒక 170 సంవత్సరాల ముందు పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఆ రోజుల్లో ఎస్సీ బీసీ మైనారిటీలకు చదువును అందించాలని కంకణం కట్టుకున్న మహాత్మా జ్యోతిబా పూలే, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారికి ఆ ఇబ్బందుల్లో మన ఫాతిమా గారు కూడా వాళ్ళకి అండదండలుగా ఉండి చదువు మహిళలకు అవసరం అనేటటువంటి నినాదంతో ఏదైతే చదువుకు దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ చదువునిచ్చి మనందరికీ భారతదేశానికి చదువుని ఇచ్చిన వాళ్ళల్లో మొట్టమొదటిగా సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే. అదేవిధంగా గూడూరు పట్టణంలోని తూర్పు వీధి ప్రాంతంలో ఏర్పాటై ఉన్న మినర్వా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కిండర్ గార్డెన్ చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. పల్లెటూరి వాతావరణం తలపించేలా భారీ సెట్టింగ్లతో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో కరెస్పాండెంట్ వినోద్ కుమార్, ప్రిన్సిపల్ రాంప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. తూర్పు వీధిలో ఉన్న మినర్వా స్కూల్లో మకర సంక్రాంతి వేడుకలు జరిపాము. దీంట్లో పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రోజు మకర సంక్రాంతి జరిగేటటువంటి వేడుకలు భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పండుగలు ఎట్లా జరుగుతాయి, వాటిలో ఏమేమి విశేషాలు ఉంటాయి, ఇవన్నీ కూడా పిల్లలకు తెలిసే విధంగా ఇంకా డిస్ప్లే చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ ఈ పల్లెటూరు వాతావరణం తెలియజేసేటట్లుగా, పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించేటట్టుగా ఒక సెట్టింగ్, దాంతో పాటుగా ఇవన్నీ కూడా ఉపాధ్యాయులు మా పిల్లలు కలిసి దీన్ని తయారు చేయడం జరిగింది. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కిండర్ గార్డెన్ పిల్లలందరికీ కూడా భోగి పండు పోయడం చిన్నపిల్లలకి చేస్తారు కదా, ఆనవాయితీగా చేసేదాన్ని బట్టి, తర్వాత భోగి పండ్లు, తర్వాత భోగి మంటలు, సంక్రాంతికి జరిగే వివిధ ఈవెంట్స్ని తెలియజేసే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్సులు, వాటితో పాటుగా గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది.
దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా హైదరాబాద్కు చెందిన రామారావు, సుజాత కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈరోజు ఉభయదాతలుగా హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ రామారావు గారు, వాళ్ళ సతీమణి శ్రీమతి సుజాత గారు వాళ్ళ కుటుంబస్తులు ఆందోళనగా వ్యవహరించారు. ఆరోగ్యం సరైన పరిస్థితుల్లో దేవుడికి మొక్కుకొని ఆరోగ్యం సరైన తర్వాత ఇప్పుడు మనకు అన్నదానం చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో కొలువైయున్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా మంగళవారం వేకువజామున స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. முப்பதும் செப்பினார் வாழியே திருமல்லி வழிநாடு வாழியே வன்புதுமை கோதாயே நித்யமங்கலம் பதா சர்வஜேத வெங்கடேசீராய வெங்கடேசமாத்மனாமனுபஷ்யதாம் சுஷமாவஹமூர்த்தயே நீதடே ரமதரஜாமாத்ருமுனிமானசவாசினே ஆசாசன பரைமனே सिद्ध्यते निगज्यते ओम नमो वेंकटेश्वराय भवसन्मुक्ता पूजिता चरणवासिने मायावाय च वासुदेवाय हरे तीर्थ पुण्यप्रदाय च वामपति प्रसवाय च वेंकटचक्रवर्णा विग्रहाय नमो नमः केशवाय नमो. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం వేకువజామున స్వామి అమ్మవార్లకు ధనుర్మాస పూజలు జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रीरामाय नमः ओम ओम क्षत्रियान्तक रामाय नमः ओम उपज्जला प्रदेशीलाम्बोजदत्त कल्हारत सजे श्रीराम शवासुरहारिणे श्रीरामाय नमः रवीयागहारिणे श्रीरामाय नमः ओम जय परै मल्वानन्दुने यावो मुनक्के नाम से वित्तु उन्नुम पुलक्तिं पिरन्तु जय कल्वानन्दुं येळे तिरुवरुल्पे बद्धतामभिवर्धमनुदिनं संवर्धया श्रीनगर जन्मने प्रसन्द्र प्रवणं वन्दे रम्यजं मालं तिरुवायुमொழியானி दये निदये दिनां तन्दै செத்தாயிரல் போற்றி ஒன்றச்சரு பொன்னின் கையில் வேதனை ஏற்றி பறை கொள்வான் இன்று யாமர் நிலங்கை செத்தாய் திரள் போற்றி கன்று கொடிலா விரிந்தாய். మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వారి కుమారులు శ్రీనివాసులు వ్యవహరించారు. జయ జయ మహారుద్ర వీరభద్ర భవజటా సంభవ భద్రకాళీధవ జయ జయ మహారుద్ర వీరభద్ర భవజటా సంభవ భద్ర
భద్రకాళీ ధవ జయ జయ మహారుద్ర వీరభద్రా शिव क्रोध साकार शूर उग्र बीभत्स गणपाल रणधीर వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాబో ఎన్నికల్లో వైకాపా తరపున గూడూరు నుండి ఎవరు బరిలో ఉన్నా కలిసి పనిచేస్తాం. బన్హీసాహేపేట ప్రాంతంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అంబేద్కర్ విగ్రహావిష్కరణ గోడ పత్రికలు విడుదల చేసిన ఎమ్మెల్యే వరప్రసాదరావు నాయకులు. లెక్కలు లేకుండా తరలిస్తున్న నగదు స్వాధీనం. చిల్లకూరులోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 19 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని వివరాలు వెల్లడించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తాం. గూడూరులో నిరసన ర్యాలీ చేపట్టిన అంగన్వాడీ వివిధ సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలింపు. తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో విఫలం. మనుబోలు మండలంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై విమర్శలు చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.